నెక్స్ట్ బిట్ అండి. షీ సెడ్ టు మీ ఐ రోట్ 2 letters to you. She said to me I wrote 2 letters to you. I wrote 2 letters to you. ఇక్కడ కూడా రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ అండి. రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. ఐ రోట్ 2 letters ఇది ఎందులో ఉంది? ఎలాంటి సెంటెన్స్ అంటే అది అసర్టివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్లో ఉంటే అసర్టివ్ సెంటెన్స్ అండి. క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లామేటరీ ఉంటే ఎక్స్క్లామేటరీ సెంటెన్స్, రైట్? అలాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ అసర్టివ్లో ఉందంటే కనుక మనకు ఆన్సర్లో దట్ రావాలండి. అన్నింట్లోనూ దట్లు ఉన్నాయి. అలాగే సెడ్ టు కాస్త టోల్డ్గా మారాలి. అన్నీ కూడా టోల్డ్గానే మారిపోయినాయి. సో చూద్దామండి. అలానే ఇచ్చిన సెంటెన్స్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది పాస్ట్ టెన్స్లో ఉంటే డెఫినెట్గా ఏ పాస్ట్ టెన్స్ అయినా సరే, అంటే కంప్లీటెడ్ యాక్షన్ అయితే కనుక ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ అంటే దట్టు అసర్టివ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఆన్సర్లో దాన్ని హ్యాడ్ ప్లస్ V3లో రాయాలండి. ఏంటండి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్ అయ్యి అది పాస్ట్ టెన్స్లో ఉంటే కనుక మనం ఎందులో చేయాలండి? హ్యాడ్ ప్లస్ V3లో మార్చాలి, రైట్? రైట్. షీ టోల్డ్ మీ దట్ అన్నీ అలానే ఉన్నాయి, మనం మార్చలేం. షీ రోట్ అక్కడ ఉన్నదే రాసేసాడు, అక్కడ ఉన్నది రాదుగా మనకి, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉందిగా. ఇది పాస్ట్ టెన్స్లో ఉంటే ఇక్కడ మార్పు చేయాలిగా. ఓకేనా? యాస్టీస్గా రాసేసారు. సో ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, షీ రైట్స్ అండి, ప్రజెంట్లోకి తీసుకున్నాడు. అది పాస్ట్లో ఉందండి, హ్యాడ్ ప్లస్ V3లోకి వస్తుంది కానీ మళ్ళీ ప్రజెంట్లోకి ఎందుకు వస్తుంది? సో ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ అండి, షీ టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ రిటన్. అవును, పాస్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లస్ V3లో రాయాలంటున్నాం కదా. అవునండి, ఇది ఉండదు, ఇది ఉంచుదామండి. షీ టోల్డ్ మీ దట్ షీ హ్యాస్ రిటన్. ఇక్కడ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టారు. సో ఇది కాదండి, రైట్? ఎలాగా? ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఏంటండి మళ్ళీ చెప్పుకుందాం. ఎలాగా? ఎప్పుడైనా ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ వర్బ్ V2లో ఉండి అది అసర్టివ్ సెంటెన్స్ అయితే ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్ ఉంటే కనుక ఆన్సర్లో హ్యాడ్ ప్లస్ V3లోనే ఉండాలండి. అది సింపుల్ పాస్ట్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కావచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కావచ్చు. హ్యాడ్ ప్లస్ V3 వచ్చినా మళ్ళీ హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. హ్యావ్ హ్యాస్ V3 వచ్చినా మళ్ళీ హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఒకవేళ ఆ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ కనుక పాస్ట్ టెన్స్లో ఉంటే అంటే సింపుల్ పాస్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ఏదైనప్పటికీ కూడా కంప్లీటెడ్ యాక్షన్ అయి ఉంటే కనుక అది హ్యాడ్ ప్లస్ V3లో రాయాలి. ఇక్కడ హ్యాడ్ V3 సరిపోయింది. సో మన ఆన్సర్ ఆప్షన్ C.